హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? భూమి గర్భంలో అనేక రహస్యాలు దాగున్నాయి. పురాతత్వ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపినప్పుడు ఎన్నో రహస్యాలు ప్రపంచంలోకి వెలుగులోకి వచ్చాయి. కానీ ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు ఈ భూమి లోపల ఎన్నో ఉన్నాయి. అయితే కాలం గడిచే కొద్దీ ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. అయితే ఇందులో టూటన్ ఖామెన్ సమాధి అనేది అతిపెద్ద రహస్యంగా నిలిచింది. ఎందుకంటే ఈ సమాధి దాదాపు 3000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే 1922 సంవత్సరంలో బ్రిటిష్ ఈజిప్ట్ శాస్త్రవేత్త హోవర్డ్ కార్టర్ అతని బృందం కలిసి ఈజిప్ట్ రాజుల ఘాటీలో టూటన్ ఖామెన్ సమాధిని తవ్వడం ప్రారంభించారు. అయితే ఈ సమయంలోనే అనేక రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. టూటన్ ఖామెన్ సమాధి 3000 ఏళ్లకు పైగా ఎడారి గర్భంలోనే ఉంది. 1922 నవంబర్ 4న కార్టర్ బృందం తవ్వకాలు జరపగా ఇసుకలో ఖననం చేసినటువంటి సమాధి మెట్లను వారు గుర్తించారు. అనంతరం ఆ బృందం మెట్ల దారిని కూడా పరిశోధించింది. అయితే నవంబర్ చివరి నాటికి వారు ఒక గది, ఒక భారీ ఖజానా, సమాధి తలుపులను గుర్తించారు. ఇక కార్టర్ అతని బృందం అక్కడ ఉన్నటువంటి ఓ తలుపుకు రంధ్రం చేశారు. ఆ తర్వాత అందులోంచి చూడగా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. వారు బంగారు నిధులతో నిండినటువంటి గదిని గుర్తించారు. మరో విషయం ఏమిటంటే టూటన్ ఖామెన్ మమ్మీ ఉన్నటువంటి శవపేటికను మాత్రం చాలా కాలం తర్వాత పరిశోధకులు గుర్తించారు. వాస్తవానికి టూటన్ ఖామెన్ ఈజిప్ట్ పాలకుడు. అతన్ని కింగ్ టూట్ అని కూడా ఆనాటి ప్రజలు పిలుచుకునేవారు. ఈయన 1333 బీసీలో కేవలం తనకు 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఈజిప్టు పాలకుడిగా కావడం విశేషం. అయితే కింగ్ టూట్ మరణించిన తర్వాత అప్పటి సాంప్రదాయం ప్రకారం అతని మృతదేహాన్ని మమ్మీగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత దాన్ని భద్రపరిచారు. అంతేకాదు అతని మమ్మీతో పాటు వివిధ రకాల కళాకృతులను, నగలను, నిధులను కూడా అతని సమాధిలో ఖననం చేశారు. కానీ కాలక్రమేణా ఈ సమాధి చివరికి ఎడారి ఇసుకలో కలిసిపోయింది. అయితే సమాధి నుంచి బయటపడ్డ వస్తువుల జాబితా రూపొందించేందుకు కార్టర్ బృందానికి దాదాపు 10 ఏళ్ల సమయం పట్టింది. సమాధిని కనుగొన్న అనంతరం కింగ్ టూట్ అత్యంత ప్రసిద్ధి చెందిన ఈజిప్ట్ చక్రవర్తుల్లో ఒకరిగా గుర్తింపు దక్కించుకున్నారు. మరో విషయం ఏమిటంటే కింగ్ టూట్ అసలు ఎలా చనిపోయాడనే విషయం మాత్రం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఆయన అనుమానాస్పద స్థితిలో చనిపోయాడని కొందరు, మరికొందరు ప్రమాదంలో చనిపోయాడని అంటారు. జై హింద్.